ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో కొంతమేరకు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని గుంటూరు నగర మేయర్ శివనాగ మనోహర్ నాయుడు చెప్పారు. ఈ నెల 20న సాధారణ మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మేయర్ తెలిపారు. నూతన పాలకవర్గం ఏర్పడ్డ కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. గుంటూరు నగర అభివృద్ధికి అందరితో కలిసి ముందుకు వెళ్తామని శివనాగ మనోహర్ అన్నారు. కార్పొరేషన్కి సంబంధించి సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్తగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా ఎన్నికవడం కూడా జరిగింది. మరి ఎన్నికల కోడ్ కావచ్చు, అదేవిధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ నెల రోజుల వ్యవధిలో కూడా సుమారు ఈ 3 నెలల వ్యవధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడం కూడా జరిగింది. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నెల 20వ తేదీన అనగా శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు మరి సాధారణ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మరి సాంప్రదాయం ప్రకారం మరి కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా దీంట్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా వాళ్ళు అందరూ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క సాధారణ సమావేశానికి ఆహ్వానించడం కూడా జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం కూడా